సమాలోచనకు స్వాగతం. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదరడమే చాలా కష్టమవుతుంది. తీరా కుదిరిన తర్వాత బోల్డ్ అన్ని గొంతెమ్మ కోరికలు, మా కట్నాలు అక్కర్లేదు కానీ ఈ లాంఛనాలు కావాలి ఆ లాంఛనాలు కావాలని వాళ్ళు మొదలు పెట్టడం, కన్యాదాతల్ని ఇబ్బంది పెట్టడం. అందుకనే మనం ఏం చేయాలంటే అసలు పెళ్ళిళ్ళు అనేవి డబ్బుతో ముడిపెట్టడం తగ్గించాలి. మాట్లాడితే ఆ అమ్మాయి ప్యాకేజ్ ఎంత, లేకపోతే ఆ అబ్బాయి ప్యాకేజ్ ఎంత, ఇవేనా అండి? ఇవి కాకుండా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పద్ధతులు, వీటిని కదా మనం చూడాలి. అవి చూడకుండా ఎంతసేపు మనం ప్యాకేజీల మీద పడిపోతే ఈ సంబంధాలు కుదుర్చుకునే దగ్గరకు వచ్చేసరికి మనకి వాళ్ళు అనుకూలంగా ఉంటున్నారా, కంపాటబిలిటీ ఉందా అనే దాని ఫోకస్ పోతోంది. అందుకని ముందు ఫోకస్ అలా చేసుకోండి. కుదిరిన సంబంధాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని ఎదుటి వారికి ప్రెషర్ పెట్టడం తగ్గించేయండి. అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ చాలా సింపుల్గా ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. ఈ రోజున ఆర్భాటంగా నగలు పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఈ రోజున ఆర్భాటంగా మనము మొత్తం ఈ పట్టు చీరలని అవని ఇవన్నీ కట్టుకుని తిరిగే ఆడపిల్లలు ఎవరున్నారు? వాళ్ళందరూ ఇప్పుడు డ్రెస్సుల్లోనే ఉన్నారు, మోడ్రన్ దీంట్లోనే. ఒక పెళ్లి కోసమే కొనేది. కానీ ఏం చేసేస్తున్నాం మనం? వేలకు వేలు వెచ్చించి పట్టు చీరలు కొనేస్తున్నాం. ఎందుకంటే ఈ లక్షల్లో పట్టు చీరల మీద ఖర్చు పెట్టాం. ఈ రోజున బంగారం గ్రామ్ 10,000 అయింది. కాబట్టి సింప్లిసిటీకి వెళ్ళిపోండి. వాళ్ళు ఏం వేసుకుంటారో అంతవరకే. ఇంకా అనవసరమైన నగలు, అనవసరమైన ఆర్భాటాలు ఇవన్నీ తగ్గించుకుంటే, సన్నాయి మేళం పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. డీజేలు పెట్టేస్తారు, ముందు చెవు డ్రమ్ములు పగిలిపోవాలి. అందుకని ఇవన్నీ తగ్గించేసుకుని సింపుల్గా పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు, అటు కన్యాదాతకి ఇబ్బంది ఉండదు. కాబట్టి చక్కగా హాయిగా ఉంటుంది. సంబంధాలు చూసేప్పుడు ఎప్పుడు ప్యాకేజీలు కాదండి, ముందు కుటుంబాలు చూసుకోండి. అది చాలా ముఖ్యం. ఇక్కడ తేడా ఎక్కడొచ్చేస్తుందంటే ఎప్పుడైతే ప్యాకేజ్ చూస్తామో మన ఫోకస్ అంతా డబ్బు మీదే ఉంటుంది. ఆ అమ్మాయి డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతోంది, పుట్టింటికి ఏమన్నా ఇస్తోందా, తన మీద ఎంత ఖర్చు పెడుతోంది, అమ్మో ఇంత దుబారా చేస్తోందా, ఇవన్నీ వస్తాయి. ఎవ్వరు డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి అంతో ఇంతో స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి. కలిసి ఇంటికి ఇంతని ఖర్చు పెట్టుకొని భార్యాభర్తలు మిగతా అమౌంట్లు వాళ్ళు దాచుకోవడము, సేవ్ చేయడము, లేకపోతే వాళ్ళకి కొన్ని కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అబ్బాయికి ఎలా ఉంటాయి, అమ్మాయికి కూడా ఉంటాయి. వీటన్నిటికీ అవగాహన కలిగి ఉండాలి. నేరో మైండెడ్గా నీ డబ్బు నా డబ్బు నువ్వు ఇంత పెట్టావు ఇవన్నీ కాదండి. అందుకని పెళ్ళికి ముందే ఒక అవగాహనతో వెళ్ళండి, అప్పుడు ఇబ్బందులు రావు. చాలా సంబంధాల్లో ఇబ్బందులు ఇక్కడే వస్తున్నాయి, డబ్బు దగ్గరే. అందుకని అది రాకుండా చూసుకోండి. మన పెంపకాలు కూడా అలాగే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం చదువు, డబ్బు, సంపాదన ఇవి కదండి ఫోకస్లు. అరే మన పిల్లలని ఎంత సంస్కారవంతంగా పెంచామనేది పేరెంట్స్ అసలు ధ్యాస పెట్టట్లా. మనకున్న పాటి విలువలు అవి వాళ్ళకి లేకుండా ఉన్నాయంటే దానికి మనమే కారణం. కాబట్టి ముందు విలువలతో కూడినటువంటి పెంపకాలు ఉండాలి. అట్లాగే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. అంతేగాని డబ్బు చుట్టూ తిరుగుతూ అలా ఉంటే సంబంధాలు వీగిపోతాయి. అందుకని జాగ్రత్త అండి. సంబంధాలు చూసుకున్నప్పుడు ఫ్యామిలీస్ చూసుకోండి, మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి లాంటి పిల్లని చూసుకోండి. అంతేగాని మీరు మిగతా ఇతరత్ర ఫోకస్ అంతా డబ్బు మీదే పెట్టి మనకి ఎంత వస్తుంది, మా ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు లాగా ఉంటే ఎలా అండి? అలా ఉండకుండా ఉండండి. అటువాళ్ళు ఇటువాళ్ళు ఇద్దరు కూడా సంయమనం పాటించి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి జాగ్రత్తగా డబ్బు చుట్టూ తిరగకుండా ముందు మన ఫ్యామిలీస్ బాండింగ్ మీద ఫోకస్ చేస్తే తప్పకుండా చక్కగా మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. బై ఫర్ నౌ.